హలో ఎవ్రీవన్, నేను ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను. గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామున్ పిండి, షుగర్, ఆల్మండ్స్, బాదం, కాజు అండ్ ఘీ. ముందుగా నేను పాలు కూడా కావాలా దీంట్లోకి. ఫస్ట్గా దీంట్లో పిండిలో పాలు, కొన్ని పాలు వేసుకొని కొంచెం ఘీ వేసి ఇది మిక్స్ చేసుకోవాలి. గులాబ్ జామున్ పిండిలో పాలు అండ్ నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కావాలంటే గులాబ్ జామున్ ఇలా పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి, ముద్దలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గులాబ్ జామున్కి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని గులాబ్ జామున్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్గా రావాలి గులాబ్ జామున్. తర్వాత అదే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి. బాదం వేసి వేయించాలి. బాదంని కూడా కొంచెం బ్రౌన్గా వేయించాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని షుగర్ వేయాలి. దాంట్లో తగినన్ని నీళ్ళు షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు వేయాలి. ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు. అవును అవును. ఈ చక్కెర పాకం కొంచెం తీగలాగా వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఎంత పాకంలాగా వస్తుంది. ఈ పాకం దగ్గరగా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్. ఇది అయిందండి పాకము. ఇది స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఇది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో నెయ్యిలో వేయించినందుకు. చూడండి, దీంట్లోకి ఈ పాకంలోకి గులాబ్ జామున్ వేసుకున్నాం. దీంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ కాజు వేసుకుందాము. ఈ బాదం కూడా నెయ్యిలో వేయించినాను, అది కూడా దీంట్లో కలుపుకుందాం.
తర్వాత దీనికి ఒక మూత పెట్టేసి ఒక 2 hours నానియాలి. ఆఫ్టర్ 2 hours తర్వాత ప్లేట్ తీసేసి చూడండి, ఇది ఎంతగా చాలా బాగా వచ్చింది ఈ గులాబ్ జామున్. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత నెయ్యిలో వేసినంత. ఈ గులాబ్ జామున్ చాలా స్వీట్గా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వంట నచ్చితే, ఈ గులాబ్ జామున్ చేసింది నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.